హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మీషోలో పర్చేస్ చేసిన 2 జర్నలింగ్ మెటీరియల్స్ని అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నా. అందులో ఇది ఫస్ట్ వన్. ఇంతవరకు జర్నలింగ్ బాక్సెస్ నేను ఎన్నో అన్బాక్సింగ్ చేశాను. వాటన్నిటిలో కంటే నాకు బాగా నచ్చింది ఇదే. ఈ స్టిక్కర్స్ వచ్చేసి నాకు కాస్ట్ 250 రూపీస్ పడ్డాయి. కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. బట్ క్వాలిటీ బాగుంది, కానీ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే వచ్చాయని చెప్తాను నేనైతే. ఈ గ్రీన్, వాటర్ ఫ్లో, లోటస్ ఈ థీమ్లో ఉన్నవి ఏవైనా సరే మనకి నచ్చకుండా అస్సలు ఉండవు కదా. ఇవన్నీ వాళ్ళు పేర్స్ లాగా ఇచ్చారనమాట సేమ్. నేను మీకు ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇన్ని ఇచ్చారనమాట. జస్ట్ ఒక 10 ఒక స్టిక్కర్స్ లాంటివి ఇచ్చేసి సేమ్ పెయిర్స్ లాగా ఇంకొకటి ఇచ్చారు. అలా ఒక 20 స్టిక్కర్స్ ఇచ్చారనమాట. లైక్ 10 పెయిర్స్ అనుకోండి సేమ్ ఉన్నవి. ఇలా మనకి సింగిల్ థీమ్లో మనకి స్టిక్కర్స్ కావాలి అంటే అలాగా కూడా మనం పర్చేస్ చేయొచ్చు మీషోలో. మనకి చాలా వెరైటీస్ ఆఫ్ జర్నలింగ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. బట్ ప్రైస్ లైక్ క్వాంటిటీ ఎంత వస్తుంది, క్వాలిటీ ఏంటి అండ్ రివ్యూస్ కూడా చూసి తీసుకుంటే బెటర్. నాకైతే ఈ స్టిక్కర్స్ చాలా బాగా నచ్చేసాయి. బట్ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది. జర్నలింగ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సెల్ఫ్ అండ్ గోల్ క్లారిటీ వస్తుంది. ఎమోషనల్ హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ట్రావెల్, నేచర్, ఫ్లవర్, అస్థెటిక్ ఎలిమెంట్స్లో ఇలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ థీమ్స్లో మనకి ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ అనేవి దొరుకుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కన్నా జర్నలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కొంచెం అమౌంట్ ఎఫర్ట్ చేయగలం అనుకుంటే మీషో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. బికాజ్ అందులో కొంచెం బెటర్ ప్రైజెస్కి మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ జర్నలింగ్ స్టిక్కర్స్ కావాలన్నా మనం పర్చేస్ చేయొచ్చు. అదే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాటిల్లో కూడా ది బెస్ట్ దొరుకుతాయి. బట్ కాస్ట్ అనేది నాకు ఎక్కువగా అనిపిస్తుంది వాటిల్లో. అండ్ ఇదైతే ఇంకొక జర్నలింగ్ కిట్ అనమాట. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. కాస్ట్ వచ్చేసి ఈ జర్నలింగ్ కిట్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 290 రూపీస్ పడింది. ఈ జర్నలింగ్ కిట్ అనేది ప్యాకింగ్ అంత మంచిగా రాలేదు. మనకి మోస్ట్లీ మీషోలో మనం పర్చేస్ చేసే జర్నలింగ్ కిట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఒక అరౌండ్ 250 to 350 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ప్రైస్. అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో అయితే కొంచెం ప్రైస్ టూ మచ్గానే ఉంటుంది. అఫోర్డ్ చేయలేము మనము. ప్యాకింగ్ అయితే మంచిగా రాలేదు, కానీ లైక్ స్టిక్కర్స్ అయితే బాగానే ఉంటాయి లోపల. చూద్దాం మనం. లైక్ ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ కదా, అవి ఎంత ఉన్నా డ్యామేజ్ మోస్ట్లీ అవ్వవు, నీట్గానే ఉంటాయి. ఈ స్టిక్కర్స్ అయితే కొంచెం చూడ్డానికి అస్థెటిక్, క్యూట్, అసలు మంచి క్యూట్ ఇమేజెస్ లాగా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఈచ్ సైడ్ ఒక 20 షీట్స్ ఉంటాయి, లేదా 25 షీట్స్. అలా మనకి మోస్ట్లీ ఒక 80 to 100 షీట్స్ అయితే ఇస్తారనమాట ఇలాంటి ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్. ఇవన్నీ కూడా నేను మీకు 1 by 1 నీట్గా చూపిస్తూ వస్తాను ఇప్పుడు. ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ అంటే మనం జర్నల్ పేజెస్ని డెకరేట్ చేయడానికి యూజ్ అయ్యే స్మాల్ డిజైన్ ఎలిమెంట్స్ అనమాట. ఫ్లవర్స్, అస్థెటిక్ ఇమేజెస్, వింటేజ్ ఐటమ్స్, ఇలాంటి క్యూట్ బేబీస్, డ్రెస్సెస్, ఇలా చాలా. ఈ క్యూట్ అండ్ అస్థెటిక్ స్టిక్కర్స్ని మనం ఫ్రిడ్జెస్ మీద స్టిక్ చేసుకోవచ్చు, ఫోన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ మనం ఫోన్ కేసెస్ ఉంటాయి కదా, వాటికి కూడా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ కేసెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్స్ మీద స్టిక్ చేసుకోవచ్చు, బైక్స్, కార్స్. మెయిన్గా వీటిని మనం స్క్రాప్ బుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. జర్నలింగ్ ఇలా అసలు కొంతమందికి డ్రాయింగ్స్ రావు, కానీ ఒక ఉంటుంది లైక్ ఇలా మనం ఒక జర్నలింగ్ అనేది యూజ్ చేసి, ఒక స్టిక్కర్స్ యూజ్ చేసి ఇలా ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అని. అలా అసలు నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో. ఎంత మంచిగా స్టిక్కర్స్తో ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తారంటే అసలు న్యాచురల్గా అది డ్రాయింగ్ వేసినట్లే ఉంటుంది. అసలు స్టిక్కర్స్తో అంత మంచిగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చా అనిపించింది నాకైతే. అలాగే ఈ స్టిక్కర్స్తో మనం డెకరేషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా రాసిన పేజ్ని కూడా స్టిక్కర్స్తో చాలా అస్థెటిక్గా మార్చచ్చు. మన మూడ్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఈ స్టిక్కర్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ మనకి ఎలా ఫీల్ అవుతున్నామో
ఆ మ్యాచ్ అయ్యేటట్టు ఈ స్టిక్కర్స్తో మనం అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. లైక్ థీమ్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి పింక్ థీమ్, వింటేజ్ థీమ్, ట్రావెల్ థీమ్, ఇలా ఒక కంప్లీట్ లుక్ క్రియేట్ చేయొచ్చు. మనకి అలా జర్నలింగ్ స్టిక్కర్స్ అనేవి చాలానే దొరుకుతాయి. మెయిన్గా నేను చాలా వరకు చూసిన వీడియోస్లో ఎంప్టీ పేజెస్ని ఫిల్ చేయడానికి ఈ స్టిక్కర్స్ని యూజ్ చేశారనమాట. కొన్ని రోజులు రాయలేకపోతే కూడా స్టిక్కర్స్తో పేజ్ ఫిల్ చేసి క్రియేట్గా మనం మెయింటైన్ చేయొచ్చు. జర్నలింగ్ అంటే మన థాట్స్, ఫీలింగ్స్, డైలీ లైఫ్ని పేపర్లో ఎక్స్ప్రెస్ చేయడం. అది డైరీ లాగా కాకుండా మన ఎమోషన్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన క్రియేటివిటీని ఇంక్రీజ్ కూడా చేస్తుందన్నమాట ఈ జర్నలింగ్. స్ట్రెస్ కూడా చాలామంది రిలీఫ్ అవుతుంది మాకు ఈ జర్నలింగ్ చేస్తే అని చెప్తారు. స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఈ జర్నలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే మాత్రం ఈ టైప్ కిట్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. మీరు జర్నలింగ్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ మీషోలో చాలా అంటే చాలానే దొరుకుతాయి. బయట కూడా చాలా పేజెసే ఉంటాయి మనకి ఇలాంటి జర్నలింగ్ స్టిక్కర్స్ సప్లై చేసేవాళ్ళు, సెల్ చేసేవాళ్ళు అలా. అవైతే నాకు అంత క్లారిటీగా తెలీదు. మోస్ట్లీ నేను మీషోలోనే పర్చేస్ చేస్తూ వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట మీషోలో ఈ స్టిక్కర్స్ పర్చేస్ చేయడం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే చూసి తీసుకోవడంలో వర్తి అనే చెప్తాను. ఇప్పటికే నేను మన ఛానల్లో చాలా అంటే చాలా జర్నలింగ్ కిట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకుండా ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. ఎవరికైనా జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ విత్ కాస్ట్ ఎంత ఏంటి అనేది కూడా నేను మెన్షన్ చేస్తూ వచ్చాను. సో అవన్నీ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా అప్కమింగ్ డేస్లో నేను ఇలా జర్నలింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ కాకుండా ఫోన్ కేసెస్ అలా ప్రిపేర్ చేయడం, రిజైన్ యూస్ చేసి వాటిని మంచిగా ప్రిపేర్ చేయడం అవన్నీ చేయాలి అనుకుంటున్నాను. అవన్నీ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.